त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्रेदसादनं మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనం ఇప్పుడు సింహరాశికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. సింహరాశి అంటే మఘా నక్షత్రం, పుబ్బ నక్షత్రం, పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం, ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం, ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో మొదటి పాదం. ఈ జన్మ నక్షత్రంగా కలిగిన వారు సింహరాశిలో చెందుతారు. జన్మ నక్షత్రం తెలియని వారు ఈ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరంలో మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనేటటువంటి మొదటి అక్షరం కలిగిన వారు సింహరాశిలో వర్తిస్తారు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. చక్కటి బ్యాలెన్స్డ్ రాశి అండి ఈ సంవత్సరంలో ఈ సింహరాశి అన్నది. ఈ రాజపూజ్యము, అవమానము, ఆదాయం వచ్చేసరికి. ఇంకా గ్రహ సంచార విషయాలకు వచ్చేసరికి గురుడు జూన్ 1 వరకు 11వ ఇంట తామ్రమూర్తిగా ఉంటాడు. కొద్దిపాటి నష్టాలు కలుగజేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి అంటే జూన్ 1 నుండి అక్టోబర్ 30 వరకు 12వ ఇంట రజతమూర్తి అంతే శ్రమతో కూడిన విజయం వస్తూ ఉంటుంది. తరువాత అంటే అక్టోబర్ 30 నుంచి జనవరి 24 వరకు జన్మంలో 1వ ఇంట సువర్ణమూర్తి. సో వివాహాలు శుభకార్యాలు ఏమైనా చేయవలసి ఉంటే కనుక కొంత చెమటోడవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి అంటే జనవరి 24, 2027 నుంచి ఆ సంవత్సరం అంతం వరకు కూడా 12వ ఇంట సువర్ణమూర్తి. ఇది కొంచెం అనారోగ్యం, కొంచెం లాభము కలిగిస్తూ ఉంటాడు. ఇంకా శని సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం వల్లే అర్ధాష్టమ శని, 8వ ఇంట లోహమూర్తి. కుటుంబ సౌఖ్యం కొంచెం తగ్గుతుంది అని చెప్పాలి. రాహువు డిసెంబర్ 5 వరకు 7వ ఇంట సువర్ణమూర్తి. వివాహాది మంగళ కార్యక్రమాలు అతి కష్టం మీద నెరవేరుతూ ఉంటాయి. తరువాత అంటే డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు కూడా 6వ ఇంట తామరమూర్తి. కొంచెం కార్యసిద్ధిని కలిగిస్తాడు, కొంచెం అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇంకా కేతువుకి వచ్చేసరికి కేతువు డిసెంబర్ 5 వరకు 1వ ఇంట సువర్ణమూర్తి. వివాహాలు శుభకార్యాలు నెరవేరుతాయి. తరువాత అంటే డిసెంబర్ 5 నుంచి సంవత్సరం అంతం వరకు కూడా 12వ ఇంట తామరమూర్తి. కొంచెం అభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఇంకా వీళ్ళ సంవత్సర ఫలితాలు వచ్చేసరికి వీళ్ళు చైత్రంలో శుభవార్త పొందుతారు. సమర్థతలు గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం వస్తుంది. అన్నింటినీ కూడా ద్వితీయార్థంలో మాత్రం మానసిక ఆరాటం ఉంటుంది, శ్రమ అధికమవుతుంది, పనులకు ఆటంకం ఏర్పడుతుంది, వృత్తి బాధ్యతలు, కుటుంబ ఆసక్తులు కొంచెం పొంతం లేకుండా ఉంటాయి. అంటే ప్రథమార్థం చైత్రమాసంలో మొదటి భాగం బాగుంటుంది, రెండో భాగం కొంచెం హెచ్చుతగ్గులుగా ఉంటుంది. ఇంకా వైశాఖ మాసం వచ్చేసరికి వివాహాలు శుభకార్యాలు ఏమన్నా ఉంటే అవి స్థిరపడతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో మార్పులు చేర్పులు ఏమన్నా చేసేటటువంటి ఉంటే ఇది మంచి సమయము. ఇంకా ఒక అపూర్వ వస్తు ప్రాప్తులు అంటే కొన్ని వస్తువులు, విలువైన వస్తువులు కొంటారని, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, మిత్రుల ప్రోత్సాహం, కలత్ర సౌఖ్యము, దాన ధర్మాలు చేయటం, ఉద్యోగంలో రాణింపు, రాజకీయ నాయకులు పదవి యోగము, ఇవన్నీ కూడా మీకు వైశాఖ మాసంలో అన్నీ దొరుకుతాయని చెప్పి మనకి తెలుస్తుంది. ఇంకా అధిక జ్యేష్ఠ మాసంలో వీరికి వ్యాపారం బాగా కుదుటపడుతుంది, మంచి ఆదాయం బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, వ్యవహారాల్లో జయం వస్తుంది. కానీ మాసం చివరిలోకి వచ్చేసరికి కొన్ని చికాకులు, కొంచెం స్వల్పంగా ఆరోగ్యము, ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది. ఇంకా జ్యేష్ఠ మాసం వచ్చేసరికి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. పిల్లల వివాహాలు శుభకార్యాలు ఏమన్నా ఉంటే అవి నెరవేరుస్తారు. వ్యవసాయ రంగంలో వారికి అంటే వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవటం వలన వారికి కొన్ని నష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆషాఢ మాసం వచ్చేసరికి వివాహాల శుభకార్యాలు అతి ప్రయాసతోటి నెరవేర్చేటటువంటి ఇది జరిగే అవకాశం ఉంది. కానీ ధనాభివృద్ధి చెందుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అన్నీ ప్రయత్నపూర్వకంగా చేసిన పనుల్లో అన్నీ చేస్తుంటే ఒక 10 పనులు చేస్తే ఒక 7 పనుల్లో విజయం వస్తుంది. 2-3 పనుల్లో విజయం రాకపోవచ్చు. అటువంటి అవకాశం ఆషాఢ మాసంలో ఉంది. ఇంకా శ్రావణ మాసానికి వచ్చేసరికి వాహన సౌఖ్యము, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, కొత్త వాహనాలు కొనేటటువంటి అవకాశం, మిత్రుల సహకారం, దాన ధర్మాలు చేయటం, భార్యాభర్తల మధ్య అవగాహన, తగాదాలు తీర్చటము, ఇవన్నీ కూడా చేస్తారు. ఇంకా భాద్రపద మాసం మొదట్లో కొంచెం భాగస్వాములతో అంటే జాయింట్ వెంచర్స్ ఏమైనా ఉంటే, బిజినెస్లు ఏమైనా ఉంటే కొంచెం
మాట పట్టింపు, ధన నష్టము వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. అదే మాసం చివరికి వచ్చేసరికి ఆకస్మికంగా ధనలాభాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు సంతాన అభివృద్ధి కోసం అయితే ఏవైతే ఖర్చు పెడుతూ ఉంటారో అవన్నీ డబ్బులన్నీ కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి. ఇంకా ఆశ్వీజ మాసం వచ్చేసరికి ఏ పని మొదలుపెట్టినా సరే వీళ్ళు అందులో సక్సెస్ పొందుతారు. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సో దేవతా దర్శనము, పుణ్య నదీ తీర్థ స్నానము ఇవన్నీ వస్తాయి. మాస చివరల్లో అంతంలోకి వచ్చేసరికి కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈ మాసం చివరిలో మంచి చెడ్లు కూడా సమానంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా కార్తీక మాసంలో శుభకార్యాలకి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఇంకా కొన్ని పరిమితులు, నియమ నిబంధనలు పాటించాలి. అవి ఎప్పుడు పాటించాలి? ఈ టైంలో ఇంకా జాగ్రత్తతో కొంచెం జాగ్రత్త పాటించాలి. అలాగే మాసం చివరికి వచ్చేసరికి కొంచెం ఉపశమనం, ఊరట లభిస్తుంది. ఇంకొంచెం మంచి సౌకర్యాలు అనుభవిస్తారు. మీకు విద్యార్థులు మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఇంకా మార్గశిర మాసం వచ్చేసరికి కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, వైదిక కార్యాలకు విరాళాలు ఇవ్వటం, ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహము ఇవన్నీ లభిస్తాయి. పెద్దలతో జరిపేటటువంటి ఆంతరంగిక చర్చలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆది వ్యవహారాలన్నీ సమర్థతతో నిర్వహిస్తారు. మీ ఆకర్షణతో, మీ వాక్చాతుర్యంతో మిత్రుల్ని, అభిమానుల్ని అందరినీ కూడా మీరు మీ వైపు సుముఖంగా మీరు మరలించుకొని వారితోటి సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఇంక పుష్యమాసం వచ్చేసరికి గత అనుభవాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. యోగము, ధ్యానము, నెక్స్ట్ ఆరాధన, ఏకాగ్రత చర్చలు, దర్యాప్తు, విచారణలు, విందులు, విహారాలు, వినోదాలు అన్నీ మీకు అనుకూలిస్తాయి. అలాగే భూమి కొనడం, కొన్ని కాంట్రాక్ట్ పనుల వలన లాభము, పదవీ లాభము ఇవన్నీ కలిసి వస్తాయి. వైద్య రంగంలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. భూ సంపాదన, నూతన వస్త్రాభరణాలను సంపాదించడము, వ్యవహారాల్లో ఏమన్నా కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ పరిష్కారం అయ్యి మీరు జయం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మాఘమాసంలో విద్యార్థులు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రద్ధ పట్టాలి. కుటుంబంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. అందువలన వాటిలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మంత్ చివరికి వచ్చేసరికి మాత్రం, సెకండ్ హాఫ్ వచ్చేసి మంత్ ఆఖరికి వచ్చేసరికి మాత్రం ఇవన్నీ కూడా మళ్ళీ సార్ట్అవుట్ అయిపోయి కొంచెం సంతానానికి అభివృద్ధి రావటం, కాంట్రాక్ట్ పనులు లాభం రావటం, భూమి కొనడం, పదవీ లాభం రావటం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా పాల్గొన మాసం వచ్చేసరికి కొత్త పరిచయాలకి ఈ మాసం అనుకూలం. మీ సమర్థతకి, మీ తెలివితేటలకి సరిపోయినటువంటి తగినంతటువంటి గుర్తింపు వస్తుంది. మీకు పాత బకాయిలు ఏమైనా ఉంటే వసూలు అవుతాయి. నూతన ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. వాటిలో మీరు లాభం పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం వస్తుంది. మీరు ఏవైతే వస్తువులు ఆశిస్తారో అవన్నీ కూడా త్వరలో పొందేస్తారు. ఇక్కడ మీకు ఆధ్యాత్మిక గురువు లేకపోతే సద్గురువు దొరికేటటువంటి అవకాశం కూడా పాల్గొన మాసంలో ఉంది. నేను ముందే లక్ష్మీ స్తోత్రం చేశాను ఈ రాశికి మొదలు పెట్టేటప్పుడు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీ సహస్రనామం, అష్టోత్తరనామం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అందరికీ శుభముగాక. నమస్కారం.